ఏదేమైనా ముంబై మీద గెలిచాక నాకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. ఇలాగే ఇంకొక 10 గెలిస్తే కప్పు మందే, ఈసాల కప్పు నమ్దే. ఎవడ్రా వాడు ఆర్సీబీ డైలాగ్ కాపీ కొడుతున్నాడు, వాడిని ఇలా తీసుకురండ్రా. ఋతు, నేను రజత్ పట్టిదర్ను, ఆర్సీబీ కెప్టెన్ను. ఓ తమ్మి నువ్వా? మనకింకా మ్యాచ్ జరగలేదు కదా, అందుకే నిన్ను గుర్తుపట్టలేదు. చెప్పమ్మా ఏంటి ఇలా వచ్చావు? 2 పాయింట్లు ఇస్తే తీసుకొని వెళ్దామని వచ్చాను. తొందరగా ఇచ్చేస్తే వెళ్ళిపోతా. అడగగానే ఇచ్చేయడానికి ఇది పకోడీ కాదురా, పాయింట్స్. దమ్ముంటే మాతో పోటీ పడి మా మీద గెలిచి తీసుకో, చూద్దాం. మీతో మాకు పోటీ ఏంటన్నా? ముంబై మీద 150 కొట్టడానికే మీ బ్యాట్స్మెన్లు కింద మీద పడ్డారు. మమ్మల్ని తట్టుకోలేరు. బరిలో దిగి బలయ్య కంటే పక్కకు జరిగి పాయింట్స్ ఇస్తే మీకు పరువైన దక్కుతుంది. నిన్నగాక మొన్న కెప్టెన్ అయ్యి నాకే ధమ్కి ఇస్తున్నావరా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా, గెలిచామా లేదా. మీరు గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్ రా. పావలా చికెన్ కు రూపాయి మసాలా రుద్దినట్టు ఒక్క గెలుపుకు కప్పు కొట్టినంత బిల్డప్ ఇస్తున్నావు. మీరన్నీ గెలిచారా? 10, 12? మీరు గెలిచింది కూడా ఒక్కటే, అది కూడా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు లాస్ట్ ఓవర్ దాకా లాగి ముక్కి మూలిగి గెలిచారు. ఎలా గెలిచామన్నది కాదు, గెలిచామా లేదా, పాయింట్స్ వచ్చాయా లేదా, అది ముఖ్యం. కోహ్లీ ఏం ధోనన్నా ఈ వయసులో కూడా స్టంపింగులు చేస్తున్నావంట. ఎందుకన్నా మనకు లేనిపోని కష్టాలు, హాయిగా పాపతో ఆడుకుంటూ టీవీలో ఐపీఎల్ చూసుకోవచ్చు కదా. నేను అదే అనుకుంటున్నా కోహ్లీ, కానీ మా సిఎస్కే మేనేజ్మెంట్ వినట్లేదుగా. వద్దంటే తీసుకొచ్చి వికెట్ల వెనకాల నిలబెడుతున్నారు. ఇంకేంటన్నా విశేషాలు? వదిన పిల్లలు ఇంట్లో అందరూ బాగున్నారా? కోహ్లీ అన్న, మనం వచ్చింది దేనికి? నువ్వు ఇక్కడ పెట్టిన బాతకాన్ని ఏమిటి? అరే నిజంగా మర్చిపోయినారా? ధోనన్న కలిసేసరికి పాత రోజులు గుర్తొచ్చి ప్రశాంతంగా కబుర్లు చెప్తున్నావు. వచ్చిన పని చూద్దామన్నా. చూద్దాం. ఏరా ఋతు, ఏంట్రా నీ బలుపు? ఇప్పుడు చెప్పురా. వాటుడు వాట్నాటుడు అన్నా, సిఎస్కేలో బాల్ బై కూడా బలుపు ఉంటుంది. అలాంటి టీంకు నేను కెప్టెన్ను, మరి నాకెంత బలుపు ఉండాలి చెప్పు? ఆర్సీబీ జెండా పట్టుకున్న ప్రతోడికి ఎవరెస్ట్ ఎంత పొగరుంటుంది. అలాంటి టీంకు కెప్టెన్ అంటే మరి నాకెంత పొగరు ఉండాలి? తీరిందా? బాగా దూలు తీరిందా ఋతు? అందరూ ఓటీటీలు చూస్తున్నారు, అందరూ డైలాగ్స్ చెప్పగలరు. సోది డైలాగులు ఆపేసి పనికొచ్చే స్టాట్స్ మాట్లాడుకుందామా? ఇలా గాలి తీసేసాడేంటి? మాట్లాడుకుందామన్నా. అది అలా దారికి వచ్చావు. మా టీంలో ఎవరున్నారో తెలుసా? భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసా? మీకు మాకు హెడ్ టు హెడ్ చూసావా? దాదాపు 10 తేడా మ్యాచ్లు ఉన్నాయి. అంటే మీకన్నా మేము ఎక్కడో ఉన్నాం. మా టీంలో లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు రా, స్పిన్నుని అల్లాడిస్తాడు. మ్యాచ్ చెపక్లోనమ్మా, మేము ఎలాంటి తోపునైనా స్పిన్ తో చుట్టేస్తాము. అరే ఓపెనింగ్ వచ్చేది ఫిల్ సాల్ట్ రా. దెబ్బ మీద ఉప్పేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది వాడు కొడుతూ ఉంటే. ఎట్లా పడితే అట్లా కొట్టడానికి మాదేమి చిన్న స్వామి కాదమ్మా, చెప్పక్కు. ఇక్కడ స్లోగా ఆడుకుంటే స్టంపులు ఎగురుతాయి వెనకాల నుంచి, తెలుసా? ఏంట్రా వీడు ఏం చెప్పినా ఏదో కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. ఎలా రవి నాపేది? నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా. ఈసారి కప్ నమ్దే. ఒరే అది మన డైలాగ్ కదరా, అది చెప్తే వాడెందుకు ఆగుతాడు? అన్నా, ఎవరు దేనికి ఆగకపోయినా ఈసాల కప్ నమ్దే అన్నాము అంటే ప్రతి ఒక్కడు ఆపాల్సిందే. ఎందుకంటే దీన్ని స్టాంప్ వేసింది మనమే. ఈ స్టాంప్ దాటి ఎవడు ముందుకు రాడు. సంబంధం లేకుండా మధ్యలో ఈసాల కప్ నమ్దే ఎందుకు వచ్చిందిరా? చూసావా కోహ్లీ అన్న, వాడు పిచ్చెక్కి కొట్టుకుంటున్నాడు. అందుకే ఇది చెప్పా, ఇలా ఉంటుంది మనతో. ఒరే నీలాంటి వాళ్ళ వల్లేరా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కెప్టెన్ అయ్యండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. కోహ్లీ అన్న నా మాట వినన్నా, ఎందుకు చెపక్ దాకా వచ్చి పరువు పోగొట్టుకోవడం? దయచేసి చెపక్కి రాకుండా ఆ 2 పాయింట్లు మా ఖాతాలో వేసి అక్కడే ఉండండి. ట్రావెలింగ్ డిస్టెన్స్ అయినా తగ్గుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఈసారి సీజన్ 18, నా జెర్సీ నంబర్ 18. అంటే కప్పు కూడా మాదే. 18 ఐపీఎల్ కప్ మాదే. అంత లేదమ్మా, సీజన్ 18, 8 - 1 7. అంటే తలా ఫర్ ఏ రీజన్. ఈసారి కప్పు మాది. చూసుకుందాం ఎవరు కప్పు కొడతారో ఎవరు చెతికల పడతారో తెలిసిపోతుంది.